శశికళ జైలుకి వెళ్ళింది. మరి ఆమె ఆస్తులు ఎవరికి? ఈ ప్రశ్న ఎందుకంటే జయకు బినామీగా ఆమె ఉన్నారన్నది మొదటి నుంచి ఉన్న వాదన. తమిళనాడులో ఆస్తులు పక్కన పెడితే ఇటు హైదరాబాద్లో శశికళ నటరాజన్ పేరు మీద ఒక విల్లా ఉంది. దానికి ట్యాక్స్ కట్టి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అక్కడ తాళాలు వేసే కనిపిస్తున్నాయి. మరి దాని పరిస్థితి ఏంటి? ట్యాక్స్ కట్టని ఆ ఇంటిని ఏం చేయబోతున్నారు? ఒక వ్యూహం ప్రకారం కేంద్రానికి ట్యాక్స్ వెళ్లేలా అప్పట్లోనే కంటోన్మెంట్లో తీసుకున్న ఆ విల్లా వివరాలను మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. నిన్నటి వరకు తమిళనాడులో శశికళ రాజకీయ భవిష్యత్తు పైన అనేక చర్చలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఆమె దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఇక మీదట ఆమె రాజకీయ భవిష్యత్తు కంటే ఫర్దర్గా జరిగే తమిళనాడు రాజకీయాలు, మరోవైపు ఆమె ఆస్తులపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తమిళనాడును పక్కన పెడితే హైదరాబాద్లోని ఇప్పటికే జయలలిత ఆస్తులు అనేకం బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో శశికళ ఆస్తులపైన కూడా మనకి అనేక వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు లభిస్తున్నాయి. వెస్ట్ మారేడుపల్లిలోని మనకి ఇక్కడ కనిపిస్తున్న రాధికా నగర్లో ప్రధానంగా ఉన్న మనకి ఈ ఫ్లాట్ను చూడవచ్చు. ఇది ఒక విల్లాస్ టైప్లోనే ఉంది. దీనిలోన డూప్లెక్స్ హౌస్ దాదాపు 400 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌస్ 2 అంతస్తుల్లో మనకి కనిపిస్తోంది. ప్రధానంగా ఒక విల్లాస్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో దీన్ని 1990లో దీన్ని కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా జయలలిత ఏదైతే 1990లోన హైదరాబాద్లోనో జేజే గార్డెన్స్ కొనుగోలు చేసిందో ఆ టైంలోనే దీన్ని కొనుగోలు చేసినట్లుగా మనకి ఇక్కడున్న ఆధారాలను బట్టి తెలుస్తున్నాయి. అయితే జయలలిత సంబంధించిన మరణం, ఆ తర్వాత శశికళ రాజకీయ భవిష్యత్తు, ఈ మధ్యకాలంలో దాదాపు 4 రోజులుగా నడుస్తున్న తమిళ రాజకీయాలు, ఆచిన జైలు శిక్ష, ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఆస్తులపైన కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా కంటోన్మెంట్ బోర్డు, అంటే ఈ ఆస్తులకు సంబంధించి రాధికా నగర్లో ఉన్న కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మనకి వాళ్ళ కంటోన్మెంటు అధికారులు, అంటే ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోన ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి కాకుండా కేవలం కంటోన్మెంట్ పరిధిలో, అంటే దాదాపు కంటోన్మెంట్ పరిధిలో ఒక 60,000 గృహాలు ఉన్నట్లుగా కంటోన్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు శశికళకు సంబంధించిన ఈ నోటీస్ అనేది మనకు కనిపిస్తోంది. దాదాపు 2 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన ట్యాక్స్ చెల్లించకపోవడంతో దాదాపు 35,424 రూపాయలు బకాయి ఉన్నట్లుగా డిఫాల్టర్గా తేల్చారు కంటోన్మెంట్ అధికారులు. మనకు సంబంధించిన ఈ నోటీసు, మరోవైపు ఇక్కడ కనిపిస్తున్న శశికళ నటరాజన్, ఇక్కడ శశికళ అనే పేరుతో ఉంది, ఫ్లాట్ నెంబరు 16, సేమ్ ఇక్కడ ఉన్న రాధికా నగర్కి సంబంధించింది, సేమ్ ఇదే పేరుతో ఉన్న ఈ ఫ్లాట్ ఇది. అయితే ఇప్పటివరకు దాదాపు 1990 నుంచి ఇక్కడ ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లిస్తూ వచ్చారు. గత 2 ఏళ్ళుగానే ఇప్పుడు మనకి ఇక్కడ బకాయిలు ఉన్నట్లుగా చెప్తుంది. ఎందుకంటే శశికళకు సంబంధించిన, మరో జయలలితకు సంబంధించిన రాజకీయ పరిణామాలు అయితే తమిళనాడులో చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడికి రానట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనిపైన కంటోన్మెంట్ అధికారులు ఒక డిఫాల్టర్గా నోటీస్ జారీ చేశారు. దీన్ని ఒక 2-3 రోజుల్లో ఇక్కడ ఈ నోటీస్ ఇక్కడ అందజేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ బకాయిల చెల్లింపు, అంటే ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి జేజే గార్డెన్స్ ఏదైతే మనకి అవుట్స్కట్స్లో ఉందో అక్కడ నుంచి శశికళకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంతా జయలలితకు సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ట్యాక్స్ వీళ్ళు పే చేస్తున్నట్లుగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు మనకి ఇప్పటికి స్పష్టం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు శశికళ పేరుతో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన ఆధారాలను తీసుకొని ఎవరైనా వస్తారా, లేకపోతే దీనికి సంబంధించిన ట్యాక్స్ ఎవరు పే చేస్తారు, ఇటువంటి ఆస్తులు ఇంకా హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయనేది ఒక పెద్ద చర్చగా కొనసాగుతోంది.